అందరికీ నమస్కారం. ద మర్చండైజింగ్ బిజినెస్ మాడ్యూల్ 5కి స్వాగతం. ఈ వీడియోలో ఇన్వెంటరీ అండ్ వెండర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అసలు ఇన్వెంటరీ అండ్ వెండర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మనం వ్యాపారం చేస్తున్నప్పుడు స్టాక్ పక్కాగా ఉండాలి కదా! సరైన టైంకి సరైన మొత్తంలో మంచి క్వాలిటీతో వస్తువులను అందుబాటులో ఉంచుకుంటాం. అది ఎలా సాధ్యమవుతుంది? అదే ఇన్వెంటరీ అండ్ వెండర్ మేనేజ్మెంట్. దీనివల్ల మనకు అసలు ఉపయోగాలేంటి అని తెలుసుకుందాం. ఇన్వెంటరీ అండ్ వెండర్ మేనేజ్మెంట్ వల్ల మనకి లాస్ అనేది తగ్గుతుంది. సమయానికి మనం కస్టమర్‌కి మన వస్తువుల్ని అందజేయగలుగుతాం. అలాగే సప్లయర్స్‌తో మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం వల్ల సరుకుల్ని సమయానికి పొందుతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా మనం బ్యూటీ పార్లర్‌ని తీసుకుందాం. వాళ్ళకి ప్రతి నెల కొన్ని షాంపూలు, ఫేస్ ప్యాక్స్ ఇలాంటివన్నీ అవసరమవుతాయి. వాటిని ఎప్పటికప్పుడు సరైన వెండర్ ద్వారా కొనుగోలు చేస్తే కస్టమర్ డిమాండ్‌కి తగ్గట్టు కస్టమర్‌కి అందజేయగలుగుతారు. సప్లయర్‌ని ఎంచుకోవడం ఎలా అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. మొదటిగా మనం వివిధ రకమైన సప్లయర్స్‌ని మార్కెట్‌లో చూస్తూ ఉంటాం. వాళ్ళందరినీ కంపేర్ చేసి ఎవరి దగ్గర బాగుంటుందని కొంత షార్ట్ లిస్ట్ చేసుకుంటాం. తర్వాత వాళ్ళ దగ్గర నుండి మనం శాంపిల్స్‌ని అడుగుతాం. వాళ్ళు పంపించే శాంపిల్స్‌ని బట్టి అవి చెక్ చేసి మన ప్రోడక్ట్‌కి సరైన క్వాలిటీ ఏది బాగుందో చూసుకొని ఆ సప్లయర్‌తో మనం బేరం మాట్లాడుకొని డీల్ ఫైనలైజ్ చేసుకుంటాం. సోర్సింగ్ అంటే నమ్మకమైన వెండర్‌ని ఎంచుకోవడం. ఇందులో మనం ఎలా ఎంచుకోవాలి? మెటీరియల్ క్వాలిటీ ఎంత బాగుంది? మార్కెట్‌లో రేట్‌కి తగ్గట్టుగా వాళ్ళు ఇస్తున్నారా లేదా? లేదా వెండర్ టైంకి డెలివరీ చేస్తారా లేదా? వాళ్ళు బిజినెస్ ఎథిక్స్ అనేవి పాటిస్తారా లేదా? ఇవన్నీ చూసుకుంటామనమాట. ఉదాహరణకి ఒక చిన్న ఫ్యాషన్ బ్రాండ్‌ని తీసుకున్నామనుకోండి. మిర్చి రంగులో డై చేసే బట్ట కోసం 2 వెండర్‌ల నుండి శాంపిల్స్ తీసుకుంటారు. తర్వాత బెటర్ కలర్ ఫినిషింగ్ ఇచ్చిన వారిని ఎంపిక చేసుకుంటారు. బడ్జెట్ కంట్రోల్ అంటే ఖర్చును లిమిట్‌లో పెట్టుకోవడం ఎలా? మన దగ్గర ఎన్ని డబ్బులున్నా సరే వాటిని ప్లాన్ చేసి ఖర్చు చేయకపోతే ఖచ్చితంగా నష్టపోతాం. ఎంత ఖర్చు చేయాలో ముందుగానే నిర్ణయించుకొని దానిని మించకుండా కొనుగోలులను చేయడం. ఉదాహరణకి ఒక బేకరీని తీసుకుంటే నెలకు 20,000 చాక్లెట్ పౌడర్‌కి కేటాయిస్తున్నారు. ఇప్పుడు ఒక సప్లయర్ 18,000కే ఇస్తున్నారనుకోండి. వాళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటే మనం ఆ సప్లయర్‌నే ప్రతి నెల కొనసాగిస్తే మనకి ప్రతి నెల 2,000 మిగులుతాయి. దీన్నే బడ్జెట్ కంట్రోల్ అంటారు. మనం ఏదైనా వస్తువుని కొనేటప్పుడు ఒకేసారి బల్క్‌లో ప్రొడక్షన్ చేయడానికి రా మెటీరియల్స్ కొనకుండా ముందుగా వాళ్ళ దగ్గర ఒక చిన్న శాంపిల్‌ని తీసుకుంటాం. ఇది ఎందుకంటే మెటీరియల్ క్వాలిటీని చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే కొటేషన్స్ అంటే ఒక వెండర్ ఎంతకిస్తారు? వాళ్ళ దగ్గర ధర ఎంత? వాళ్ళు సరైన టైంలో మనకి డెలివరీ చేయగలరా? అనేవి ఈ డాక్యుమెంట్ ద్వారా మనం తెలుసుకుంటాము. ఉదాహరణకి ఒక చిన్న దారాల కంపెనీని తీసుకుంటే వాళ్ళ ఇంట్లో దారాలను కొని వాటి రంగుని మనకు కావాల్సిన రంగుని వేరుగా ఉందనుకోండి మనం మోసపోతాం. అందుకే ముందుగా వారి దగ్గర ఒక చిన్న క్యాటలాగ్ తీసుకొని చెక్ చేసుకొని వాళ్ళకి ఈ రంగు నంబర్ కావాలి అని చెప్పేసి ఆర్డర్ పెడితే వాళ్ళు ఆ శాంపిల్స్‌ని మనకి పంపిస్తారు. తర్వాత మనం సేమ్ అదే నంబర్ మీద బల్క్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక దారపుండ రూ. 5కి ఇస్తున్నారనుకోండి. మనకి ఇంకొక వెండర్ రూ. 4కే సేమ్ కలర్ సప్లై చేస్తున్నారనుకోండి. మనం రూ. 4 వాళ్ళ దగ్గర క్వాలిటీ మంచిగా ఉంటే వాళ్ళని తీసుకుంటాం. ఎందుకంటే మనకి ఒక రూపాయి తగ్గుతుంది. అలాగే మంచి క్వాలిటీగా కూడా దొరుకుతుంది. ఇన్వెంటరీ కంట్రోల్ అంటే స్టాక్‌ని ఎలా ట్రాక్ చేయాలి? మన దగ్గర ఉన్న స్టాక్ ఎంతుంది? దాని క్వాంటిటీ ఎంత అనేది ముందుగా తెలుసుకోవడం చాలా అవసరం. ఇది బిజినెస్ చేసే వాళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే ముందుగా మనం మన దగ్గర ఉన్న స్టాక్‌ని చెక్ చేసుకొని అది ఎంత ఉంది? ఒకవేళ తగ్గితే కావాల్సిన దాన్ని మాత్రమే మనం ఆర్డర్ చేస్తాం. ఇందులో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏబీసీ అనాలిసిస్ అంటే యాక్టివిటీ బేస్డ్ అనాలిసిస్. మనం ప్రొడక్షన్‌కి తగ్గట్టుగా అవసరానికి మాత్రమే అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకునేది. ఫీఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ మెథడ్. ముందుగా వచ్చిన సరుకుల్ని ముందుగా ప్రొడక్షన్‌లోకి పంపిస్తాం. లీఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ మెథడ్. ఆఖరిగా వచ్చిన సరుకుని ప్రొడక్షన్‌లోకి పంపిస్తాం. ఇప్పుడు మనం ఒక బుక్ స్టోర్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే వాళ్ళు అమ్మే ప్రతి ఒక్క బుక్ పై బార్‌కోడ్ అనేది ఉంటుంది. కస్టమర్‌కి అమ్మేటప్పుడు వాళ్ళు ఆ బార్‌కోడ్ అనే దాన్ని స్కాన్ చేస్తారు. దానివల్ల ఎన్ని బుక్స్ అమ్మాము అనేవి కంప్యూటర్‌లో ఈజీగా తెలుసుకోవచ్చు. సేఫ్టీ స్టాక్ వచ్చేసరికి ఎమర్జెన్సీ పర్పసెస్ కోసం యూజ్ అవుతుంది. స్టాక్ మేనేజ్మెంట్
స్టాక్ మన దగ్గర ఎక్కువ ఉన్న నష్టం వస్తుంది, తక్కువ ఉన్న నష్టం వస్తుంది. కాబట్టి మీడియం రేంజ్‌లో మనం స్టాక్ అనేది మన దగ్గర ఉంచుకోవాలి. మన దగ్గర మినిమమ్ స్టాక్ లెవెల్స్ ఉన్నప్పుడే చెక్ చేసుకొని డిమాండ్‌కి తగ్గట్టుగా ప్రిడిక్ట్ చేసి మనం ఆర్డర్ చేసుకోకపోతే తర్వాత కస్టమర్‌కి కావాల్సినప్పుడు మనం సరైన సమయానికి స్టాక్‌ని సప్లై చేయలేము. ఉదాహరణకు ఒక కూల్ డ్రింక్ కంపెనీని తీసుకుంటే వేసవి కాలంలో వాళ్ళు ఎక్కువ స్టాక్ పెట్టుకుంటారు. ఎందుకంటే వేసవి కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. కానీ వర్షాకాలంలో అలా కాదు. ఓవర్ స్టాక్ అంటే స్టాక్ ఎక్కువగా ఉండడం. చాలా బిజినెస్‌కి కామన్ ప్రాబ్లమ్. ఎక్కువ స్టాక్ అంటే స్టోరేజ్‌కి ఖర్చు పెరిగిపోతుంది. స్టాక్ అనేది ఔట్‌డేట్ అయిపోతుంది. మన డబ్బు కూడా అక్కడే నిలిచిపోతుంది. ఉదాహరణకు ఒక ఫ్యాషన్ బ్రాండ్‌ని తీసుకుంటే ప్రతి నెల డిజైన్స్ మారుతూ ఉంటాయి, స్టైల్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ స్టాక్ పెట్టుకుంటే ఆ డిజైన్స్ అన్నీ వాళ్ళకి మిగిలిపోతాయి. అలాగే మినిమమ్ స్టాక్ లెవెల్స్ తెలుసుకోకుండా తక్కువ స్టాక్‌ని ఉంచుకుంటే మనం స్టాక్ ఔట్ అయిపోతాం. అర్జెంట్‌గా మనం ఒకవేళ స్టాక్‌ని కొనాలనుకుంటే ఆ టైంలో డిమాండ్ వల్ల స్టాక్ అనేది చాలా ఎక్కువ ఖరీదుగా ఉంటుంది. మనం ముందుగా అంచనా వేసి స్టాక్ అనేది మినిమమ్ రేంజ్‌లో మెయింటైన్ చేయాలి. స్టాక్ ఆడిట్స్ అంటే స్టాక్ ఎంత ఉంది, అలాగే రికార్డ్స్‌లో రాసినంత స్టాక్ షెల్ఫ్‌లో ఉందా లేదా అనేవి చెక్ చేయడం. ఇది అన్ని బిజినెస్‌లలో తప్పనిసరి. ఎందుకంటే మన ప్రొడక్ట్స్ అనేవి ఏమైనా మిస్ అయ్యాయా? లేదా దొంగతనం లాంటివి ఏమైనా జరిగాయా? ప్రోడక్ట్‌లో ఏమైనా లోపాలేమన్నా ఉన్నాయా? ఇలాంటివన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు జూడియో వంటివి తీసుకుంటే వాళ్ళు ప్రతి నెల స్టాక్ ఆడిట్స్ అనేవి చేస్తారు. టైమ్ మేనేజ్మెంట్ అంటే ఇందులో మనం ఏ ప్రక్రియకి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము అనేది చాలా కీలకం. ఇవన్నీ బానే ఉన్నాయి. ప్రతి ఒక్క స్టేజ్‌లో మనం అంతా ప్రాసెస్ బానే చేస్తున్నాం. ఈ సమయానికి మనం ఆర్డర్‌ని కస్టమర్‌కి ఇవ్వలేకపోతే ఏం ఉపయోగం చెప్పండి? కాబట్టి టైమ్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమైనది. ట్రెల్లో, ప్రయారిటీ లిస్ట్ ఇలాంటివి ఏ పనిని ఎప్పుడు చేయాలి అని ఆర్డర్‌లో పెట్టుకోవడానికి బాగా పనికి వస్తాయి. సరైన టైం మేనేజ్మెంట్ ఉంటేనే వ్యాపారం బాగా నడుస్తుంది. టైం అనేది మేనేజ్ చేయలేకపోతే బిజినెస్ మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం తదుపరి మాడ్యూల్‌లో కలుసుకుందాం. ధన్యవాదాలు.